ఓం గురు బ్రహ్మం గురుర్విష్ణుం గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. ఏడవ అధ్యాయం విజ్ఞాన యోగం. భలే బాగుందిరా బాబు బుర్ర కథ. ఎన్నో కథలు విన్నాం. బాలనాగమ్మ కథ, చిన్నమ్మ కథ, సీతమ్మ కథ కంటే బాగుందిరా బాబు. ఆ తర్వాత పరమాత్మ మాటలు విని అర్జునుడు యుద్ధానికి వెళ్ళాడా లేదా చెప్పురా బాబు. ఇలా బోధించిన భగవంతుని మాటలు విని అర్జునుడు ఇలా అన్నాడు, బావా నీ మాటలు విన్న కొలది సందేహములు ఎక్కువ అవుతున్నవి. నీవెంత బోధించినను నా మనస్సు ఎంత బోధించినను నా మనస్సు యుద్ధమునకు పాల్పోక ఉన్నది. కాన యుద్ధమునందు శత్రువుల వధించిన బంధువద పాపములు ఏ యోగ విద్యసు దూరమవుతానో ఆ యోగ విద్యను బోధింపుము కృష్ణ అన్న అర్జునునకు పరమాత్మ ఇలా అన్నాడు, అర్జున నీ కొరకైనే అనుభవమైన జ్ఞానము తెలిపెదను శ్రీరామ. ఈ జ్ఞానంబును తెలుసుకున్న మరి వేరు వలదు పాట శ్రీరామ. నాకన్నను ఈ జగత్తులకు కారణము వేరు లేదు శ్రీరామ. చరాచరంబు భూతంబులకు బీజము నేనయ్యా శ్రీరామ. ఆశామోహము లేని కోరికలు అర్జున నేనయ్యా శ్రీరామ. సత్వగుణంబును శమదాదులను సవ్యశాసి నేనే శ్రీరామ. రాజోగుణంబు గర్వకారణము గాంధీవి నేనే శ్రీరామ. తామస గుణ రూపములైన దుఃఖాదులు నేనయ్యా శ్రీరామ. ఈ సమస్త జగత్తు గుణములు నేనే నన్ను ఎరుగలేరు శ్రీరామ. నాలో పుట్టిన త్రిగుణాత్మకమౌ మాయ తెలియలేదు శ్రీరామ. పాపము చేయో మూడులు సురులు నన్ను తెలియలేదు శ్రీరామ. రామ రామ జై రామ రఘురామ. అర్జున నన్ను ఆశ్రయించు పురుషులు 4 ప్రకారములుగా ఉన్నారు. ఎవరనినా దుష్టముఖముల చేత తగులుకొని బాధపడునప్పుడును, రోగముల చేత బాధపడినప్పుడును, దారిద్రావస్థలో కుంగునప్పుడును నన్ను ధ్యానించువారు ఒక తెగవారు. ఇక 2వ తెగవారు యజ్ఞయాగాది కృతులు చేసి మా కోరికలు నెరవేర్చుము పరంధామా అన్నవారును. ఇక 3వ తెగవారు సంసారిక విషయములు జరుపుకొనుసు సత్ప్రవర్తనతో మెలుగుసు మరు జన్మంబునైనా మాకు మంచి దారి చూపుము జగత్రక్షకాయను వారును. నియమనిష్టలతో తపస్సంపన్ను నన్ను ధ్యానించువారు 4 ప్రకారములుగా ఉన్నారు. ఎవరు ఏ రీతి ధ్యానించినను ఏ విధంబుగా నన్ను ధ్యానించినను వారి వారికి నన్ను అనుభవించినను వారి వారికి ఆయా ఫలములతో ఆయా కోర్కెలను సంగుదును. వీరందరికన్నను నిశ్చలమైన మనస్సుతో ఇంద్రియంబుల స్వాధీనము చేసుకొని పరమాత్మనకు నన్ను భజించువారలు ఆత్మను సంపూర్ణముగా తెలుసుకొని కృతార్థులగుదురు. కాబట్టి నీవు సకల కర్మలను ఈశ్వరార్పణము చేసి యుద్ధమునకు లెమ్ము అని విజ్ఞాన యోగంబను 7వ అధ్యాయమును ముగించాడు పరమాత్మ. సరే, ఇప్పటికైనా అర్జునుని సందేహాలన్నీ తీరి యుద్ధానికి వెళ్ళాడనుకుంటా. లేదురా బాబు లేదు. ఇలా చెప్పిన భగవంతుని మాటలు విని అర్జునుడు ఇలా అన్నాడు, బావా ఓ శ్రీకృష్ణ వైకుంఠేశ తందాన దేహమునందధికారి వాడో తందాన యోగాభ్యాసికి అంత్యకాలమున ఏ విధముగానే వెనుకబడుదువో తందాన నిత్యల చిత్తము కలుగువానికి తందాన బ్రహ్మానంద మొగల్గురంటే తందాన
మార్గమేదో నాకెరుక చెప్పోమయ్యా. శ్రీరామ రామ రామ జై రామ రఘురామ. ఈయన సందేహము మాన్పు బావా అన్న అర్జునునకు పరమాత్మ ఎలా అన్నాడు. అర్జున, ఎవరు మరణకాలమున నన్ను ధ్యానించుచో ప్రాణములు వదలును వాడు నన్ను పొందుతున్నాడు. నన్నేగాక ఏ ఏ దేవతలను కూడా చెలింపని మనస్సుతో అంత్యకాలమందు స్మరించిన ఆయా దేవతలు ఆయా ఫలములను సంగుదురు. కాబట్టి అర్జున, ఓం యనుడు ఏకాక్షరంబోనో ఉద్ధరించువాడే. శ్రీరామ ఓం యనుడు ఏకాక్షరంబోనో ఉద్ధరించువాడే. శ్రీరామ ఓంకారుండకు నన్ను దలసి ఏ జీవి వెడలగలడు. శ్రీరామ అట్టివాడు పరమోత్కృతమౌ పరవినందగలడు. శ్రీరామ ఓం నిత్యేకాక్షరం బ్రహ్మం వాణి ఏది చెప్పబడునో. శ్రీరామ అది ఏ మోక్షస్థాన మనసు విజయ ఎరుగుమయ్యా. శ్రీరామ ఆ స్థానంబునకే గడు వారికి అరుదు జన్మ పాట. శ్రీరామ రామ రామ జై రామ రఘురామ. ఆగు ఆగు, ఆ స్థానమున కేగడి వారికి జన్మ లేదన్నావు. ఏ స్థానమున పోయిన వారికి జన్మ కలుగునో దాన్ని చెప్పు. అర్జునుకు బదులుగా నేను అడుగుతా. కాదోయ్ వెర్రి ముఖమా, నీవు నన్ను అడిగినట్టే అర్జునుడు పరమాత్మను అడిగాడు. అందుకు పరమాత్మ ఇలా అన్నాడు. అర్జున, ఏ మార్గంబున ధూమపాతమై వెలయుచుండగలదో. శ్రీరామ అంధాకారమౌ చీకటినెవ్వడు అనుసరించుచెనునో. శ్రీరామ దక్షిణమున జూజేవి వెడలునో దానంజయ వినుమా. శ్రీరామ ఆ మార్గంబునకే గడు వారదు జన్మమెత్తగలరు. శ్రీరామ రామ రామ జై రామ రఘురామ. కావున పైన ఉదహరించిన యోగులు మోసపోనేరరు. కావున నీవు కూడా యోగముతో కూడిన వాడై కర్మలను ఈశ్వరార్పణమును చేసి యుద్ధమునకు లిమ్ము అని అక్షరపర బ్రహ్మయోగమును అష్టమాధ్యాయమును ముగించాడు పరమాత్మ. అమ్మయ్యో, ఎప్పటికైనా అర్జునునకు బుద్ధి కలిగి యుద్ధానికి వెళ్ళాడనుకుంటా. లేదురా బాబు, లేదు. ఇలా పరమాత్మ చెప్పిన మాటలు విని అర్జునుడు ఇలా అన్నాడు. బావా బావా బాల్యమాదిగా కౌరవులసినే బాటలు పడినాడు. శ్రీరామ ఆ వనవాసంబున పడరానిడు మరు వంత గుండునాడు. శ్రీరామ బావా అజ్ఞాతము ఒక 7 గడపిన అప్పుడైనా బావా శ్రీరామ ఎరుగనయ్యనే నిట్టి దుఃఖమి బుడెలగలిగనయ్యో. శ్రీరామ బావా ఏమి యోగమో ఏమి జ్ఞానమో ఎరుగనైతి దేవా. శ్రీరామ ఆ బంధుర దంపని యోగమయ్యదో బావా జల్పమయ్యా. శ్రీరామ రామ రామ జై రామ రఘురామ. అర్జున, ఇలా ప్రార్థించిన ప్రార్థనకు పరమాత్మ ఎలా అన్నాడు. అర్జున, ఏ మార్గంబున ఎల్ల దుఃఖములు తరిగిపోవగలవో. శ్రీరామ ఆ రహస్యమును తెలిపెద నేను అర్జున వినుమయ్యా. శ్రీరామ ఆ బ్రహ్మజ్ఞానము సకల విద్యలకు శ్రేష్టమో ఈ పాట. శ్రీరామ ఆ శ్రద్ధతో ఈ జ్ఞానం నన్ను అనుసరింపదేనే. శ్రీరామ జనన మరణములకెల్ల మూలమౌ జన్మమెత్తగలదు. శ్రీరామ ఆ వ్యర్థమైన కోరికలును తెగలును వెదలు చెందువారు. శ్రీరామ అజ్ఞానులను అవివేకులను అసురులో ఈ పాట. శ్రీరామ మహాత్ములు యోగుల ప్రవర్తన మగపుత్ర వినుమా. శ్రీరామ ఆ నన్ను గలంతో భజనలు చేతులు కుంతి పుత్రవారు. శ్రీరామ మరికొందరు యజ్ఞాది కృతులచే నన్ను చేరగలరు. శ్రీరామ తల్లిని తండ్రిని నేనే నన్ను సోతల తొరు కొందరయ్యా. శ్రీరామ
రామ రామ జై రామ రఘురామ అర్జున నా యజ్ఞయాగాది కృతులసే నన్ను పూజించి వారి స్వపుణ్య సద్య సమసే స్వర్గమునందు దివ్య సుఖమును అనుభవించి తిరిగి మానవ జన్మమెత్తురు కాబట్టి ఎవడు భక్తితో నిత్యమో సై ఎవడు భక్తితో నిత్యమో సై పత్తము ఫలమో నైననో సై గంజయ పానకమైననో సై పుష్పము బురకము నైననో సై భక్తి పూర్వకముగా నిత్యన సై ఆ ఫలములనే నారగింతునయ్యా శ్రీరామ రామ రామ జై రామ రఘురామ అర్జున పాపపు జన్మల ఎత్తిన వారైనను పురుషులైనను నన్ను స్త్రీలైనను నన్ను లెస్సగా ఆశ్రయించినసు పాపాత్ములే మోక్షమునందునప్పుడు పుణ్యాత్ములను భక్తులను వేరే చెప్పనవసరం లేదు కాన నీవు మనస్సు నాయందు నిలుపుము నా భక్తుడవు కమ్ము సందేహింపక యుద్ధమునకు లిమ్ము అని నవమోధ్యాయమైన రాజవిద్యా రాజగిహయోగమును ముగించాడు పరమాత్మ. అమ్మయ్యో ఎన్ని యోగాలు ఏం కథరా బాబు, ఒక యోగానికంటే ఒక యోగం ఎంతో బాగుంది. తరువాత ఏం జరిగిందో చెప్పురా బాబు. ఎలా బోధించిన భగవంతుని మాటలు విని అర్జునుడు ఎలా అన్నాడు, బావా నిన్ను తెలుసుకొనుటకు నేనే రీతి ధ్యానింపవలను. నీవు ఏ భూత రూపములతో ఏ భూతముల యందు ముఖ్యముగా నుందువో చెప్పి నన్ను కృతార్థునే జయము కృష్ణ అన్నాడట. అందులకు పరమాత్మ ఎలా అన్నాడు, అర్జున నా విభూతుల కంతము లేదో అర్జున వినుమయ్యా శ్రీరామ సకల భూతముల హృదయం బందో సవ్యచాచి ఆదిత్యులలో విష్ణువు నేనే అర్జున వినుమయ్యా శ్రీరామ జ్యోతులందు సూర్యుండను నేనే గాంధీవి వినుమా శ్రీరామ సుక్కలందు మరి చంద్రుండనునే సుజన వినుతా వినుమా శ్రీరామ వేదంబులలో సామవేదమని ఎరుగుమోయి పాట శ్రీరామ దేవతలలో ఇంద్రుండను నేనే దేవేంద్ర తనయా శ్రీరామ అసురుల ఎందున కుబేరుండను అర్జున వినుమయ్యా శ్రీరామ అగ్నిహోత్రుడను వసువుల ఎందున అర్జున నేనయ్యా శ్రీరామ పర్వతంబులలో మేరు పర్వతము పాదానేనయ్యా శ్రీరామ పురోహితులలో బృహస్పతిని పాండవ మధ్యములా శ్రీరామ సముద్రంబులలో సాగరంబును సవ్యచాచి నేనే శ్రీరామ ఆ మహర్షులలో భృగు మహర్షినే మగపతి పుత్రుండా శ్రీరామ అక్షరంబులలో ఓంకారంబును అర్జున వినుమయ్యా శ్రీరామ వృక్షంబులలో రావి చెట్టును వృకోదరానుజుడా శ్రీరామ కపిలముని సిద్ధుల లోపల కవ్వడి వినుమయ్యా శ్రీరామ గుర్రంబులలో ఉద్దేశమును గుర్తునుంచుకొనుమా శ్రీరామ ఐరావతమును ఏనుగలందున అర్జున నేనయ్యా శ్రీరామ కామధేనువును గోవుల ఎందున కవ్వడి వినుమయ్యా శ్రీరామ సర్పములందున వాసుకి నేనే సవ్యచాచి వినుమా శ్రీరామ ప్రహ్లాదుండను ధనుజులలోనే పాండుపుత్ర వినుమా శ్రీరామ మృగముల ఎందున సింహము నేనే మధ్యమ పాండవుడా శ్రీరామ పక్షుల ఎందున గరుత్మంతుడను పాడురాయ వినుమా శ్రీరామ పక్షుల ఎందున గరుత్మంతుడను పాండుపుత్ర వినుమా శ్రీరామ అస్త్రధారులలో శ్రీరాముందని అనగా తెలియమయ్యా శ్రీరామ చేపల ఎందున మకరం బడియడు చేపను నేనయ్యా శ్రీరామ గంగా నదినే నదుల ఎందున గాంధీవి నేనే శ్రీరామ
శ్రీలయందు పతివ్రతను నేనే సిద్ధ పురుష వినుమా శ్రీరామ సకల జనులకు మృత్యువు నేనే సవ్యశాసి వినుమా శ్రీరామ దూతము నేనే మోసగండ్రలో జంబాంతక తనయా శ్రీరామ కృషికారులలో వ్యవసాయంబును కుంటి పుట్ర నేనే శ్రీరామ యాదవులందున కృష్ణుడు నేనే ఎరుగుబోయి పాట శ్రీరామ పాండవులందున అర్జునుండవు పాండుపుత్ర వినుమా శ్రీరామ రామ రామ జై రామ రఘురామ అర్జున నా విభూతి వివరములు నేనెంతని చెప్పగలను నీవెంతని వినగలవు ఈ ప్రపంచమంతయు ఏకాంశం చేత నేనే వ్యాపించి ఉన్నాను కావున ఇకనైనా నీ సంధియంబులు విడసి కౌరవులతో యుద్ధమునకు లెమ్ము అని దశమోధ్యాయమైన విభూతి యోగమును ముగించాడు పరమాత్మ. అమ్మయ్యో అన్నీ ఆయన అయితే ఇక నువ్వు నేను కూడా ఆయనేనన్నమాట. మరి ఇప్పటికైనా అర్జునుని సందేహాలు తీరి యుద్ధానికి వెళ్ళాడు అనుకుంటా. లేదురా బాబు లేదు. ఇలా బోధించిన పరమాత్మతో అర్జునుడు ఇలా అన్నాడు, బావా లాక్షాగృహంబున రాక్షసు వహ్నిసే సృగ్గించునాడెంత చింతలేదు బ్రాహ్మణోత్తములెన్ల భక్షార్థమై మేము భిక్షమెత్తిన నాడెంత ప్రీతి లేదు అబలను చేకొన హరివిల్లు దృంచిన ఆనాడు నాకెంత అదురు లేదు సతిని ఘోరంబుగా సభకీడ్చుకొని వచ్చి వలువలూసిన నాడెంత వంత లేదు ఏటికో కృష్ణ ఈ దినం బెరుగనైతి బండలంబన్న బాహువులు వణకెనయ్యో వలదు బంధువుల జంపనో వాసుదేవ మరలి బోధము మల్లించు మనరదంబు. కృష్ణ నీవెన్ని చెప్పినను ఎంత ప్రోత్సహించినను నా మనస్సు నా స్వాధీనముగా కయున్నది పురుషోత్తమ. నీ ఈశ్వర స్వరూపమును చూపి నా సంధియంబు తొలగించి సంతోషినిగా నొనర్చుము పరంధామ అన్న అర్జునునకు కృష్ణుడేలా అన్నాడు, అర్జున విశ్వరూపమును చూపెద చూడుము విజయానికి చూడజలవు నీ కన్నులతో నన్ను చొరపతి పుత్రుడా దివ్య దృష్టి నీకిచ్చద చూడుము హిమకర వంచుండా అనుసు విశ్వరూపము చూపేన అర్జునునకు బాబో ఆగు ఆగు విశ్వరూపం చూపించాడని చెప్పేసేవే కానీ అది ఎట్లుంటుందో ఏమో కొంచెం చెప్పుకోరా బాబు. అలా అయితే చెప్తా విను. అనేకంబుల ముఖములు కలిగాను ఆదోచనకుడు అనేకంబుల ఆభరణంబులు అగుపడే కవ్వడికే ఆయుధంబుల బాహువులెల్లో అగుపడే నా వేళ ఆది అంత్యములు లేకని అగుపడి అర్జునునకు బాబు వేల కొలది సూర్య ప్రకాశంబులు వెలువడే కృష్ణునిలో ఆ దేవదేవుని శరీరంబు నా దేశమంతా చూసే ఆశ్చర్యముతో ఇట్టుల నేను అడిగి హద్దునుండు శ్రీరామ ఓ విశ్వేశ్వర సకల ప్రదేశములందును అనేకములైన బాహువులు కడుపులు ముఖములు కన్నులు సకల దేవతలను చరాచర భూతంబులను బ్రహ్మ ఋషులు పాములు పద్వలించడి అగ్ని సూర్యులను సకల ప్రదేశములందు నీలో కనుగొన్నాను జగత్రక్షక బావా ఆది మధ్యాంత రహితుడ నీవే తందానా అపార వీర్యవంతుడ నీవే తందానా ఆ భూమి ఆకాశంబులు నీవే తందానా
సకల దిశలోనో నీవేనయ్యా తందానా ఆ సుర సంగంబులో నిన్నే చేరిరే తందానా ఆ మహర్షులెల్లా చేరిరే నిన్నే తందానా ఆ రుద్రులు వసువులు చేరిరి నిన్నే తందానా నీ రూపంబే భయము గొల్పెనయ్యా శ్రీరామ ఓ కృష్ణ శ్రీనివాస పురుషోత్తమ నాగచైన పద్మనాభ అంబుజాక్ష నీరజాక్ష ఆది మధ్యాంతరహిత వైకుంఠవాస ఓ కృష్ణ కాలాగ్నితో సమానమైన నీ ముఖమును చూసి దిక్కు తెలుసుకొని జాలకున్నాను ఓ పరందామ బావా ఆకాశంబును అందుచున్నదు అవవాని పొడవు అన్ని దిశలా నీ నోళ్ళే గనపడే అంబుజాక్ష నాకు బావా అందరాజా సుధులందరూ దేవా అనగిరిని ఆ కర్ణుడు ద్రోణుడు భీష్ముడు గలసిరి కమలాక్షాదిలో ఆ కౌరవ పక్షపు మూకలందరూ కలసిరి నీలోనా అన్ని దిశలనే ఉండే లోకమును ఆక్రమించినావో శ్రీరామ రామ రామ జై రామ రఘురామ ఓ జగత్రక్షక ఇట్టి భయంకర రూపధారివైన నీవెవరివో దయచేసి నాకు తెలుపుము పరందామ అని ప్రార్థించిన ప్రార్థనకు పరమాత్మ ఎలా అన్నాడు అర్జున అఖిల జనుల సంహారము కొరకు అర్జున దాల్యదినే నీవు కౌరవుల సంపకయున్న నిలువరు నా చేత కారణమాత్రుడవై జయింపుమో కౌరవ పాండులను కూడియున్న ఈ యోధులప్పుడే కూడిరి నా చేత శ్రీరామ రామ రామ జై రామ రఘురామ అని సంబోధించిన పరమాత్మ మాటలు విని అర్జునుడు భయపడుచు నమస్కరించి ఓ విశ్వంబర నీ మహిమ తెలియక నిన్ను స్నేహితునిగా తలంచి సనువున నిర్లక్ష్యంబుగా చూసుంటిని నీ అపూర్వ రూపమును చూపి నన్ను అనుగ్రహింపుము బావా అని ప్రార్థించిన అర్జునుని మాటలు విని పరమాత్మ ఎలా అన్నాడు అర్జున నీవు దక్క ఇతరులు యజ్ఞములు తాపములు తపస్సులు చేసినను విశ్వరూపుండనైన నన్ను చూడజాలరు విశ్వరూపుండనగు నన్ను చూచుటకు భక్తియే సాధనము కావున నీవును సకల కర్మలను నాకు అర్పించి ఈ కౌరవులను వధింపుము అని విశ్వరూప సందర్శన యోగమును బోధించాడు పరమాత్మ అమ్మయ్యో ఏమేమి చూపినాడు రా నాయన ఈ రూపాలన్నీ ఆయన ఎక్కడ దాచుకున్నాడో ఏమో నువ్వు చెప్తూ ఉంటే నాకే భయమేస్తుంది ఈ దెబ్బనలేసి యుద్ధానికి వెళ్ళాడనుకుంటా లేదయ్యా లేదు సాక్షాత్తుగా పరమాత్మను చూసి సంశయ నివారణ కాని వాడై కృష్ణునితో ఎలా అన్నాడు మహాత్మా కొందరు భక్తులు నీ అందే మనస్సు నిలిపి నిన్ను ధ్యానించుతున్నారు వీరిరువురిలో యోగ శ్రేష్ఠులెవ్వరు చెప్పిన సందేహమును తీర్చుము కృష్ణ అన్నాడట ఆ మాటలు విని పరమాత్మ మరలా ఎలా అన్నాడు అర్జున భక్తి యోగమును దెల్పెన విజయ బాగుగా వినుమయ్యా ఏకాగ్రంబుగా ఎవడు స్మరించిన వేమరువాలను నీవు కూడా నీ బుద్ధిని నాపై నిలుపుమోయి పాట సందేహంబు లేకుండా వసించద సవ్యచాచి నీలో అట్లా యోగము అర్జున నీసే అలవడ కనుయున్నా నావి యోగమున కర్మలు చేయుము నన్ను చేరగలవు నిష్కాముడవై కర్మలు చేసిన నీకు మేలు విజయ కావున నాపై కర్మలుంచేవో కవ్వడి లేవయ్యా శ్రీరామ రామ రామ జై రామ రఘురామ అర్జున
ఇకను నా భక్తుల గూర్చి వినుము. సకల భూతముల యందును కోపము లేని వాడును, సుఖ దుఃఖములను సమానముగా చూసువాడను, తనకున్న దానితో తృప్తిపడు వాడును, శత్రుల మిత్రుల సమముగా చూసువాడును, తనకునై ఒకరిని నొప్పించని వాడును, దూషించిన భూషించిన వగపు సంతోషము లేనివాడును, ఈ ధర్మస్వరూపమైన అమృతమును గ్రోలుచున్న భక్తులు నాకు అత్యంత ప్రియులు. కావున నీవు నన్నే ధ్యానించుసు కర్మల నాపై వదలి కౌరవులను వధింపుము అని భక్తి యోగమైన 12వ అధ్యాయమును అర్జునునకు బోధించాడు పరమాత్మ. Ini